సార్, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు అతిపెద్ద సవాల్ బౌండరీస్, అంటే ఇంకా ఇది టెర్రరిజానికి మతం లేదు, కులం లేదు అన్న వర్డ్ని మీరు సమర్థిస్తారా? టెర్రరిజానికి మతం కులం ఉన్నా లేకపోయినా ఇస్లామిస్ట్ ముసుగు తొడుక్కుని, ఇస్లాం మతం ముసుగు తొడుక్కుని టెర్రరిజం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో వర్ధిల్లుతున్న మాట మాత్రం వాస్తవం. ఒకప్పుడు నిజమే 12-13 శతాబ్దాల్లో మీకు క్రూసేడ్ల కాలంలో క్రిస్టియానిటీ కంటే ఇస్లామే మరింత ఉదారంగా ప్రపంచంలో వ్యవహరించింది. భారత్ నుంచి పరిజ్ఞానాన్ని యూరప్కి అందించింది, యూరప్ నుంచి పరిజ్ఞానాన్ని మనకు అందించింది. ఆనాడు అలెగ్జాండ్రియాలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ లైబ్రరీలు ప్రపంచ ప్రసిద్ధంగా ఉండేవి, జ్ఞానానికి కేంద్రాలుగా ఉండేవి. కానీ కాలక్రమేణా మధ్యయుగాల్లోకి వెళ్ళిపోయి ఇస్లాం చాలా ఛాందసంలోకి వెళ్ళింది. మరి గత 100 ఏళ్లుగా సయ్యద్ కుతుబ్ అనేవాడు ముఖ్యంగా 1904 ఆ ప్రాంతాల్లో అతను ప్రారంభించాడు ఈ ఆధునిక ఇస్లామిస్ట్ స్రవంతిని. అప్పటిదాకా ఇస్లాంలో ఆత్మహత్య అన్నిటికంటే మహాపాపం. అలాంటిది ఇస్లాం కోసం ఆత్మహత్య చేసుకుంటే, ఆత్మహత్యకు పాల్పడితే చాలా గొప్ప అని చెప్పిన ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేసి ఇస్లాం నల్లకల్లోలు పరిచాడు. దాంతోపాటు సౌదీ అరేబియా ఈవేళ చాలా ఉదారంగా ప్రవర్తిస్తున్నా కూడా వాళ్ళకు ఆయిల్ అధికారం వచ్చిన తర్వాత వహాబీ కల్ట్ని ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారో గతం నుంచి సౌదీ కుటుంబం, వాళ్ళ వహాబిజాన్ని ప్రపంచం మొత్తం విస్తరింపజేసి ఇస్లాంలో ఒక తీవ్రవాదాన్ని పెంచారు. ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, కానీ వాళ్ళ వల్ల చాలా నష్టం జరిగింది. ఈ 2 కారణాలుగా ఇస్లామిస్టు ఉగ్రవాదం తీవ్ర రూపం అన్నమాట వాస్తవం. ఇస్లాంలో 195 మందికి ఈ గొడవలు లేవు. వాళ్ళు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. వాళ్ళు చాలా ప్రపంచ సమాజంలో, వాళ్ళ దేశాల సమాజాల్లో గౌరవంగా బతకాలనే వాళ్ళు. మనందరిలాగానే ప్రతి కుటుంబం మా పిల్లలకు బాగుండాలని కోరుకునేవాళ్ళు. కానీ కొంతమంది మూర్ఖులు ఈ హడిత్లో ఉన్నటువంటి ఈ పదజాలాన్ని లిటరల్ గా అనుకుని దాన్ని ఏ మేరకు వదుపు చేయాలో తెలియక, అలాగే కొంతమంది దుర్మార్గులు వాళ్ళ ఆధిపత్యం కోసం ప్రజల మనసుల్లో గందరగోళాన్ని సృష్టించి ఈ టెర్రరిస్టులను సృష్టిస్తున్నారు. కాబట్టి ఇది దీర్ఘకాల పోరాటం. ఈ పోరాటంలో ఓ పక్కన ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా అణిచివేయాలి, మరో పక్కన ఇస్లాం మతంలో ఉన్న అత్యధికులు 195 మందికి ఇది మీకు వ్యతిరేకం కాదు, మీ జీవితాలను అల్లకల్లోలం చేసి ప్రపంచంలో అశాంతిని చేపడుతున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకం తప్ప అన్న విషయాన్ని మళ్లీ మళ్లీ అర్థమయ్యేట్టు మనం చెప్పగలం. సార్, మీరు అన్న 195 మంది మంచివాళ్ళు, 90% మంది మంచివాళ్ళు అయితే 5% మందిని ఎందుకు సంస్కరించలేకపోతున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది ఉగ్రవాదం అంటే సమస్య. అది అతి కొద్ది మంది అతి ఎక్కువ మందికి ఇబ్బంది కలిగే రీతిలో కొన్ని దుర్మార్గపు చర్యలను చేపట్టి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయగలరు. గత శతాబ్దాల్లో ఈ సమస్య లేదు. 19వ శతాబ్దం దాకా ఈ సమస్య లేదు. ఇప్పుడు ఏమైంది, నెట్వర్క్ వరల్డ్ లో ఉన్నాం, ఆధునికీకరించే ప్రపంచంలో ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ ఉగ్రవాదంతో సంబంధం లేకుండా చెప్తాను. మీకు గుర్తుందో ఒక నెల క్రితం లండన్ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని మూసేశారు, హీత్రో ఎయిర్పోర్ట్. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అది. ఎందుకని? పక్కన సబ్ స్టేషన్ ధ్వంసమైందే కారణంగా పేరుడు వచ్చింది. అక్కడ ఉగ్రవాదం వల్ల కాదు. ప్రపంచంలో ఒక కీలకమైన నగరంలో ఒక అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఒక సబ్ స్టేషన్ లో చిన్న ఇబ్బంది వల్ల మూసేయాల్సి వచ్చింది. అదే ఉగ్రవాద చర్య అనుకోండి, ఒక సబ్ స్టేషన్ ధ్వంసం చేయడం ఎంతసేపు? అంచేత ఆధునిక ప్రపంచం మనం చాలా నెట్వర్క్డ్ వరల్డ్. ఇది ఎక్కడ సరైన స్థలంలో సరైన రీతిలో 2-3 టెర్రరిస్టులు గందరగోళం చేసినా 100 కోట్ల మందికి అసౌకర్యాన్ని కలిగించగలరు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. కానీ మీరు మధ్యయుగం అంటున్నారు, కానీ మొదటి నుంచి కూడా ఉంది కదా ఇస్లాంకు సంబంధించి. ఇప్పుడు మొఘళ్ల సమయంలో కూడా మత మార్పిడి బలవంతంగా చేయకపోతే అత్యాచారాలు, దారుణాలు చేసిన సందర్భం ఉంది కదా. ఔరంగజేబు లాంటి వాళ్ళు అంతకుముందు కూడా ఉన్నాయి కదా, అలావుద్దీన్ ఖిల్జీ టైంలో ఉన్నాయి కదా ఇన్సిడెంట్. గతంలో దాదాపు అన్ని మతాల్లోనూ కూడా చాలా అపశృతులు తెలియనమాట వాస్తవం. క్రైస్తవంలోనూ ఉంది, మరి ఇస్లాంలోనూ ఉంది. ముఖ్యంగా ఈ ఒకే దేవుడు, మోనోథియిస్టిక్ రిలీజన్ అంటాం, ఒకే దేవుడిగా ఉండేవాడు ఇంకొక దేవుడిని, ఇంకొక దేవతని సహించినటువంటి మతాలు మరింత ఎక్కువ ఉన్నది. కానీ మిగతా మతాల్లో కూడా, మిగతా మత సంప్రదాయాల్లో కూడా హింస ఉన్నది. వైష్ణవులు శివుల మధ్య కొంతకాలం హింస చెల్లదని చెప్తారు, రకరకాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో దాదాపు అన్ని మతాలు. వేరే మతాల వాళ్ళని చంపిన సందర్భం ఉందా? హిందూ మతంలో కూడా వేరే మతాలు వద్దు అన్న సందర్భం ఉందా? వేరే మతాలయాల్ని ధ్వంసం చేసిన సందర్భం ఉందా? ఈ మోనోథియిస్టిక్ రిలీజియన్స్ లాగా లేదు. ఎందుకంటే హిందూ మతంలో మీరు ఒక పొట్టని, ఒక చెట్టుని, ఒక అడవిని,
ఒక విగ్రహాన్ని దేన్నైనా ఆరాధించవచ్చు. అసలు దేవుడు లేడని చెప్పిన అన్నా కూడా మేము హిందూ మతంలో మీకు స్థానం ఉంది. చార్వాకుడు దేవుడు లేడని వాదించాడు. ఆయన ఒక ఋషిని చేశాం మనం. కాబట్టి హైందవ మతం వేరు. హైందవ సంస్కృతిలో ఏంటంటే ఇది మతంగా అనుకోకూడదు. నేను ఒక సంస్కృతి. ఈ సంస్కృతిలో జీవన విధానం అనొచ్చా? ఒక జీవన విధానం అనొచ్చా? అంతే, ఒక జీవన విధానం. సత్యం ఒక్కటే. దాన్ని పండితులు రకరకాలుగా సత్యాన్ని వెలుకునే మార్గాలు అన్వేషిస్తారని చెప్పిన మౌలికమైన సంప్రదాయం ఉంది. కానీ మనలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. హైందవ సంప్రదాయంలో కూడా సత్యసాగమం ఉంది. కుల వ్యవస్థను తీసుకొచ్చాం. నాస్తికత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేసే తత్వం ఉంది కదా అంటురా. అది భారతీయ సమాజంలో గతంలో చేసిన తప్పుల్ని ఎదిరించి పోరాడడానికి అవకాశం ఉన్నది. దాని సంస్కరణకి మార్గం ఉన్నది. సమాజం దాన్ని ఆహ్వానించే సంస్కృతి ఉన్నది. ఇస్లాంలో ఏం చేశారంటే ఎవరు కాదన్నా కూడా అది మత విరుద్ధము, ఎపోస్టసీ, కాబట్టి వాడు తలకాయ తీసేయచ్చు, నాలుగు చీల్చేయచ్చు అన్నట్టు వాదన తీసుకొచ్చి దాన్ని పెద్ద చేసే చేత ఇస్లామిస్ట్ ఫిలాసఫీ వచ్చింది. మరి అది దాని పరిష్కారం ఇస్లాం సమాజం నుంచి రావాలి, బయట నుంచి రాలేదు. ఎందుకంటే మన సమాజంలో ఉన్న సమస్యలను మనం ఎదుర్కోవాలి. బయట వాడు చెప్తే మనం నువ్వు చెప్పడం కట్టం. అది కాలక్రమేణా వస్తుందని ఆశపడదాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని మంచి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఏ దేశమైతే గత 60-70 ఏళ్లుగా ప్రపంచంలో ఇస్లామిక్ అతివాదాన్ని పెంచి పోషించిందో సౌదీ అరేబియా, ఈవేళ ఉదారవాదాన్ని తీసుకొచ్చి సంస్కరణకి నడుం కడుతోంది. బహుశా ఇస్లాంకి మంచి రోజులు వస్తాయేమో, దానివల్ల చూద్దాం ఏమవుతుందో. అది ఇస్లాం సమాజాన్ని చూడాలి. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఏ మతంలో ఉన్నా కూడా నా పిల్లల బతుకులు నాకంటే బాగుండాలి, నా పిల్లలు మరింత ఎదగాలి, ప్రపంచంలో గొప్పవాళ్లుగా కావాలన్న కోరిక లేని కుటుంబం ఉండదు. అది ఇస్లాంకి పూర్తిగా వర్తిస్తుంది. మన దేశంలో మన చుట్టూ ఎంతమంది ముస్లింలు లేరు? వాళ్ళందరూ మనలాంటి వాళ్లే, ఏ రకంగా తేడా లేదు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళు మరి మతానికి దాటి ఆలోచించట్లేదు కదా. నా దేవుడే దేవుడు, ఒక్కడే దేవుడు, మా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, ఇతర మతాలను యాక్సెప్టెన్స్ చేసే పరిస్థితి రావట్లేదు కదా. దీనిలో రెండు ఉన్నాయి. మా దేవుడే దేవుడు, మా దేవుడు తప్ప వేరే లేడని చెప్పన్నది అబ్రహామిక్ మతాలన్నింటిలో ఉంది. జుడాయిజంలో ఉంది, యూదుల్లో ఉంది, క్రైస్తవుల్లో ఉంది. మరి క్రైస్తవులు హింసకు ఇట్లా ఈ విధంగా పాల్పట్లేదు, చంపట్లేదు కదా వేరే వాళ్ళు. నేను చెప్పేది ఇది అది వాళ్ళ మూలమైన సిద్ధాంతం. దాని గురించి మనం పెద్ద ఆందోళన అంత కదా, వారి సిద్ధాంతం వారిది. కానీ అది హింసకు దారి తీయకూడదు. రెండోది, అంతర్గతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక సంస్కరణకి అవకాశాన్ని ఇవ్వాలి. ఈ రెండు మనం కోరుకోవాలి. అది దీర్ఘకాలంలో జరుగుతుంది. ఎందుకంటే ఇస్లాం కూడా క్రైస్తవానికి ఒక 500 సంవత్సరాలు పట్టింది. ఆ మధ్యయుగాల క్రూసేడ్ వారసత్వం పోయి ఆధునికీకరణ చెందడానికి. ఇస్లామిక్ బహుశా కొంతకాలం పడుతుంది. ఈ లోపల ప్రపంచంలో ఇతర సమాజాలను అల్లకల్లోలం చేయకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. మన దేశంలో ఎట్లా సార్? ఇప్పుడు కాశ్మీర్ నుంచి ఎవరో ఒకళ్ళు ఒక పాకిస్తాన్లో మదర్సాలో శిక్షణ పొంది జిహాద్ అని చెప్పి వచ్చి వాళ్ళు ప్రాణాలకు తెగించి వస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రాణం పోయినా పర్లేదనే వస్తున్నారు కదా. అదో సిద్ధాంతం ఉంది, జన్నత్ 72 మంది కర్నెలు సిద్ధంగా ఉంటారు మీరు జిహాద్లో చచ్చిపోతే అన్నదాన్ని బాగా ప్రబలంగా నమ్మి బాట దాటి చచ్చిపోయేందుకు సిద్ధంగా వస్తున్నారు. చనిపోవడానికి సిద్ధంగా వచ్చిన వాడికి కష్టం కదా వాళ్ళని ఆపడం. అందుకనే భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం అన్నది దీర్ఘకాల పోరాటం. మనకి 199.9 మంది ఏ రకంగా ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ఉన్నా కూడా 100కి ఒక్కళ్ళు చాలు కదా. మన దేశంలో ఉదాహరణకి ఒక 18-20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. బహుశా 18 కోట్లు దాటి ఉండొచ్చు. 18 కోట్ల మందిలో మీకు 1000కి ఒక్కడన్నా కూడా ఒక 2 లక్షల మంది అయిపోతున్నారు కదా. 2 లక్షల మంది చూసుకుని ఒక నలుగురు ఉంటే చాలు గందరగోళం సృష్టించడానికి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది అందరికీ ఆపాదించడం వల్ల మనం మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతాం. రెండవది, ఖచ్చితంగా దాన్ని అరికట్టే ఏర్పాటు చేయాలి, నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి తప్పులు జరిగినప్పుడు, నేరాలు జరిగినప్పుడు. డెమోగ్రాఫిక్ చేంజెస్ మళ్ళీ రిక్రూట్మెంట్ లేకుండా ఆపాలి. డెమోగ్రాఫిక్ చేంజెస్ ఎట్లా ఎదుర్కోవడం, పాపులేషన్ పెరగడం. అందుకని మనం వ్యూహాత్మక వ్యవహరించకుండా ఉన్నట్టు ఏమవుతుందంటే రిక్రూట్మెంట్ పెరుగుతుంది. ఉదాహరణకి అల్ఖైదా కానీ, ఐసిస్ కానీ, లేకపోతే మనలాంటి కొన్ని సమాజాల్లో రిక్రూట్మెంట్ పెరుగుతుందంటే మాకు అన్యాయం జరుగుతోందన్న భావం గనక సామాన్యుల హృదయాల్లో ఉంటే వాళ్ళల్లో 1000కి ఒకడు టెర్రరిస్ట్ అయ్యే ప్రమాదం లేదు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతోంది అన్న భావన లేకుండా న్యాయంగా ప్రపంచ సమాజం మిమ్మల్ని చూస్తోందన్న విశ్వాసం కలిగే తీరు ఉండాలి. ఇక దీర్ఘకాలం ఈ మతాల లోపల నుంచే సంస్కరణవాదం వచ్చి
ఒక 50 ఏళ్లకో 100 ఏళ్లకో పూర్తిగా మార్పు వచ్చే ఏర్పాటు కావాలి. అంచేత బహుముఖ పోరాటం కావాలి. ఇప్పుడు అన్ని రకాలుగా సాంస్కృతిక కాశ్మీర్ పోరాటం. లో అన్యాయం జరుగుతుందన్న భావాన్ని మనం తుడిపేయడం అంత ఈజీయా? అది భారతదేశ ముస్లింలో ఉంది, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళలో ఉంది. దాన్ని ఎట్లా ఈవేళ ఆ వాదన ఎవ్వడు మెడమెత్తలకొన్నాడు చేయట్లా. ఒక్కసారి జమ్మూ కాశ్మీర్ లో ఆర్థిక పరిస్థితులు, పక్కన ఉన్నటువంటి ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న పరిస్థితులు, లేదా పాకిస్తాన్ లో పరిస్థితులు చూస్తే ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఆర్థికంగా పెరుగుతున్నప్పుడు, ఉదాహరణకి మన చనిపోయిన వాళ్ళ ఒక అతను మీరు గమనించుంటారు, గుర్రం మీద స్వారీ చేయించేవాడు టూరిస్టులకి, ఒక సామాన్య ముస్లిం, ఆదిల్ మొహమ్మద్ షా ఏదో ఉంది పేరు, అని పేరు. ఆయన ఎందుకు చనిపోయాడు? హిందువులను కాపాడడం కోసం టెర్రరిస్టుల వ్యతిరేకంగా తనుకొని నిలబడి తుపాకు గుళ్ళకు బలైపోయినాడు. కాబట్టి కాశ్మీరీ సమాజానికి కానీ భారతదేశంలో సమాజానికి కానీ అర్థమవుతోంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది గుండెల్లో విషాన్ని మనం, అదే సమయంలో నిన్న చెప్పారు ఏంటంటే శాలువలు అక్కడ అమ్మేవాళ్ళు కొంత డైవర్ట్ కూడా చేశారట. పారిపోతున్న వాళ్ళు లేదు, మీరు అక్కడ పడుకుంటే కింద పడుకుంటే కనుక వాళ్ళు వదిలేస్తారని చెప్పి డైవర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంటారు. ప్లస్ లోకల్ సహకారం లేనిది జరగదు కదా. ఉంటుంది ఖచ్చితంగా, ఎంతో కొంత లోకల్ రూట్స్ లేకుండా ఇలాంటివి సాధ్యం కాదు. నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. దానికి మనకు బలమైన చట్టాలు ఉన్నాయి, చట్టాలను ప్రయోగించాలి. అదే సమయంలో దీర్ఘకాలంలో మీ ప్రయోజనాలు ఈ దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి, ఇలాంటి పిచ్చి వాళ్లతో మీరు జమ కట్టినట్టయితే మీరు నాశనం అవుతారన్న విషయం వాళ్ళకి అర్థము కావాలి. 2 ప్రయత్నాలు జరగాలి. కేవలం తుపాకీ ఒక్కటే చాలు, తుపాకీ అవసరం, అది ఒక్కటే చాలదు, లాలన్నా కూడా కావాలి. బట్ కొద్దిమంది అంటారు ఏంటంటే కాశ్మీరీల మనసులు గెలుచుకోవాలి, మొత్తం అక్కడ ఆర్మీని తీసేయాలి, అక్కడి నుంచి తీసేస్తే పరిస్థితులు బాగుపడతాయి, ఏదో ఆర్టికల్ 370 రద్దంటే కాదు అని అనే వాళ్లకు మీరు ఇచ్చే జవాబు? నేను ఆ వాదన అంగీకరించను. అది చాలా పొరపాటు వాదన, అమాయకమైన వాదన, ముందు చూపులేని వాదన. మీకు టెర్రరిజం పక్కన పెట్టేద్దాం. మన ఇప్పుడు మీరు పెరిగిన ప్రాంతం పాత కరీంనగర్ జిల్లా ధర్మవరం ప్రాంతం వగేరా, అక్కడ గతంలో మావోయిస్టులు రాజ్యం వెళ్ళేవాళ్ళు, పీపుల్స్ వార్ గ్రూప్. ఎలా దాన్ని అంతమందించగలిగాం? ఖచ్చితంగా తుపాకీ ప్రయోగించాలి. రాజ్యాంగ పరిధి లోపల హింసకి ప్రతిహింస ఉండి తీరవలసిందే, రాజ్యాంగ పరిధి లోపల. 2, అదే సమయంలో మనకి సమాచారం కావాలి. నిఘా బృందాలు విలువైన సమాచారాన్ని ఇవ్వాలి. అంతేగాని గుడ్డిగా తుపాకీ ఉపయోగిస్తే లాభం లేదు, లాభంగా నష్టంగా జరుగుతుంది. 3, దీర్ఘకాలంలో అభివృద్ధి అక్కడికి వెళ్ళాలి, రాజకీయ ప్రక్రియ అక్కడికి వెళ్ళాలి. డెవలప్మెంట్ వర్క్స్ జరగాలి. కొన్ని తప్పులు జరిగినా కూడా ఈ 3 జరిగినాయి. 3 జరగకుండా తుపాకీ ప్రయోగించకుండా మీరు నక్సలైట్ అణిచేసేది అసాధ్యమే ఉండేది కాదు. ఆటోమేటిక్ గా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాలు దొరికిన తర్వాత నక్సలిజం రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి లేకపోతే నష్టపోతున్నామని అర్థమైందో, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రక్రియల ఫలితాలు లాభం వచ్చినాయో అప్పుడు పూర్తిగా మారిపోయింది. కాబట్టి 3 కావాలి. అంతేగాని మీకు లోకల్ సహకారం కూడా ఆకట్టుకోవాలి. సార్ మీరు చెప్తున్నారు, లోకల్ సహకారం కూడా తగ్గిపోయింది. నా చిన్నప్పుడు అన్నలు అనేవాళ్ళు, నక్సల్స్ సహకరించేవాళ్ళు. లోకల్ మావోయిస్టుకు అటు నక్సల్స్ కోవట్టు ఉండేవాళ్ళు, పోలీసులకు కోవట్టు ఉండేవాళ్ళు. కానీ సహకారం అన్నది తగ్గిపోయింది, రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఎడ్యుకేషన్ మార్చింది. ఇదే సూత్రాలు వర్తిస్తే అక్కడ కూడా అంతే తప్ప మీరు అసలు తుపాకీ వాడనం, టెర్రరిజానికి పాల్పడుతున్న వాళ్ళని ముద్దెట్టుకుంటానని చెప్పంటే ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు, దాంతోనే పని అయిపోతున్నాడు. అంతకంటే సాయుధ దళాల భద్రతా చట్టం ఉండి తీరాల్సిందే, దానిలో అనుమానం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ అవసరం లేదో అక్కడ భద్రతా చట్టాన్ని ఆఫ్సాని తొలగిస్తున్నారు. ఈశాన్య భారతంలో కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉపసంహరించుకున్నాం. కానీ అవసరం అన్న మేరకు రక్షణ దళాలకి అధికారం ఇవ్వకపోతే, చట్టపరంగా అధికారం బాధ్యత ఇవ్వకపోతే, వాళ్ళ చేతుల్లో తుపాకీ పెట్టకపోతే ఎలా ఎదుర్కొంటాం దుర్మార్గాన్ని? అంచేత ఏకకాలంలో అన్నీ కావాలి. తుపాకీ ఉపయోగించడం తుపాకీ కావాలి, లాలనగా చేసే లాలన కావాలి, అభివృద్ధి వల్ల వచ్చేసి అభివృద్ధి కావాలి. 3 జరగాలి తప్ప ఈ ఒక్కటే కావాలనుకుంటే సాధ్యం కాదు, 3 కావాలి. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు అక్కడ రిక్రూట్మెంట్ ఆపాలి, లేకపోతే స్థానికుల సహకారం ఆపాలంటే టూరిస్ట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి కదా, వాళ్ళ నోట్లోకి ముద్ద పోవాలి, సొంతంగా సంపాదించుకునే కెపాసిటీ పెరిగి కుటుంబము ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి. ఇప్పుడు కాశ్మీర్లో ముస్లింలు ఆర్థికంగా ఎదిగే పరిస్థితి లేకనే కదా ఈ సిచ్యువేషన్. నెలకి 3-4 వేల రూపాయలు కూడా సంపాదించలేని దుస్థితి. అదే టూరిస్టులు లాస్ట్ 2 years బాగా వెళ్ళారు. 2 కోట్ల మంది 2022లో హైయెస్ట్ 1.88 crores అనుకుంటా. సో వాళ్ళ నోట్లోకి ముద్ద వెళ్ళింది. అయినా ఆర్టికల్ 370 రద్దు జరిగినా సరే పెద్దగా ఇన్సిడెంట్ జరగలేదు. మెల్లమెల్లగా ప్రధాన జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది పూర్తి స్థాయిలో.
జరుగుతున్న సమయంలో కరెక్ట్గా ఇప్పుడు అటాక్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం టూరిస్టులు పోవడానికైతే భయపడతారు. మళ్ళా సేమ్ అదే సిచ్యువేషన్ రాదా? భరత్, మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. ఇది కారణం ఏంటంటే మనం చెప్పలేం, కానీ మనం ఊహించుకోవచ్చు. ఎప్పుడైతే కాశ్మీర్ ప్రజలు హాయిగా బతుకుతున్నారో, టూరిజం పెరుగుతోంది, ఆర్థిక కార్యక్రమాలు పెరుగుతున్న అభివృద్ధి జరుగుతోందో, మళ్ళీ ఉలికిని చాటకపోతే టెర్రరిజం పూర్తిగా అంతమైపోతుందన్న భయంతో వీళ్ళు కావాలని చేశారు. కాబట్టి మనం దానికి వాళ్ళ వాదనకు బలం ఇవ్వకుండా మనం చేయాల్సిన కార్యక్రమాలు కొనసాగించాలి, వాళ్ళని అణిచివేస్తూనే. అదే సమయంలో ఖచ్చితంగా ఈ ఏడాది ఇప్పుడు మీరు కానీ నేను కానీ కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాడు కూడా మానేస్తారు. ఇప్పుడు మనకెందుకు గొడవ అని చెప్పని అది కాశ్మీర్ సమాజానికి అర్థం కావాలి. ఈ మూర్ఖపు టెర్రరిస్టు వల్ల నష్టపోతున్నది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలే. కాశ్మీర్ వ్యాలీలో ప్రజలంతా 199 మంది ముస్లింలే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముస్లిమాన్లే మన ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు మన మిత్రులు కాదు, మన శత్రువులు అని చెప్పిన అక్కడ సమాజం నుంచి అర్థం కావాలి. ఖచ్చితంగా ఇలాంటి చర్యల వల్ల ఈ వేసవిలో అక్కడ టూరిజం తగ్గుతుంది, ఆర్థికంగా ఆదాయాలు తగ్గుతాయి. అక్కడ ప్రజల్లో ప్రస్తుతం కొంతమంది మూర్ఖులు వాళ్ళని సమర్థించినా కూడా అత్యధికులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కాలక్రమేణా ఇలాంటి చర్యల వల్ల మనం గనక జాగరూకత వ్యవహరించినట్టయితే, దీన్ని అదనుగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అత్యధికులు టెర్రరిజంకి వ్యతిరేకం అవుతారు. కానీ అర్థమైనా సరే 100 మందిలో ఒక 5-6 సపోర్ట్ చేసినా చాలు కదా ఇటువంటి మూమెంట్ సస్టైన్ కావడానికి. తప్పదు భరత్, దాన్ని మనం తట్టుకోవాలి. ఇప్పుడు మామూలు నేరాల్లో కూడా 199 మంది అంత ధర్మంగా న్యాయంగా ప్రవర్తించిన ఆవిడ ఒక్కడు నేరం చేస్తారు, అందరూ చేయరు కదా. ఆ నేరం చేసిన వాడిని శిక్షించాలి కఠినంగా. దానికి కావాల్సిన బలమైన యంత్రాంగము కావాలి, సాయుధ సంపత్తి కావాలి, వేరే మార్గం లేదు. నిరంతర జాగరూకత ఒక్కటే మన సమాజానికి రక్షణ. అంతేగాని ఏ ఒక్క నేరాన్ని చూసి మనం బెంబేలెత్తేట్లాగా ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, లేకపోతే కొన్ని చోట్ల హత్యలు జరుగుతాయి. అంత మాత్రం సమాజం అల్లకల్లోలం కాకూడదు. దాన్ని ఎలా పటిష్టంగా ఎదుర్కోవాలి, అదే సమయంలో సమాజంలో జీవన స్రవంతి మామూలు సాధారణ జీవితాలు కొనసాగాలి. రెండు ఏకాలను నడవాలి. ఇప్పుడు ఒకటి మార్గం లేదు.